అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటల్లా నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అసలుకే బాగలేదంటున్నారు మలి సర్కారు పనితీరు. రైతులకు పురాగా రుణమాఫీ చేసినామన్నాడు బట్టి సారు. వాళ్ళకే వడక కొట్టుకుంటారు కాంగ్రెస్ బుడ్డ లీడర్లు. ఏం చేయాలనో అర్థం కాక అంత పరిశాన్ అవుతుండ్రట పెద్ద లీడర్లు. ఆడబిడ్డే పిలిచిందని ఆమె లగ్గానికి హాజరు పడ్డాడు కేటీఆర్ సారు. పెద్ద పైసల కట్టనే చేతులు పెట్టి దీవెనార్తి పెట్టిండు మాజీ మంత్రి గారు. ఫ్రీ బస్సులు ఎందుకు అంటుంది కమలం పువ్వు పార్టీ లీడరు మాధవి లత. సోషల్ మీడియాలో ఈమె వీడియోలతోనే మొత్తం మోగుతున్నది మోత. ఖైదీ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో రాగానే పరిశాన్ అవుతుండ్రు జనము. కొందరు పోలీసులకు కూడా ఉందా ఖైదీలకు అట్లా సాయం చేసే గుణము. తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను పురాగా రుణ విముక్తులను చేసిందట. అగో ఇప్పటికీ ఎవరికి సక రుణాలే మాఫీ చేయలేదని కొందరు అన్నదాతలు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రుణమాఫీ చేసిందని ఎవరన్నారంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన ఆలస్యం చేయకుండా ఇక ఆయన మాటలనే నుండి. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు రుణమాఫీ అందరికీ చేసిరా? తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం. ఎంకరేజ్ చేసిండ్రు కానీ ఎరువులు మాత్రం అన్న టైంకి ఇస్తలేరు. ఇప్పటికీ మీ సర్కారు శాఖ యూరియా బస్తాలు సప్లై చేయక అన్నదాతలంతా వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పులు ఆధార్ కార్డులు లైన్లో పెట్టే గతి పట్టింది. అది కూడా ఎందుకు చెప్తలేరు? అది సరిగా ఇంకేమైనా చెప్తారా సారు? ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం ప్రకటించారు కానీ ఇప్పటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇచ్చే పైకాని మాత్రము కౌలు రైతులకి ఎకపోతిరి. పేరుకు మండలానికో ఊరును పైలట్ గ్రామంగా తీసుకొని కొంతమంది కౌలు రైతులకు ఇచ్చినట్టు ఇచ్చి ఆయన చేతులు దులుపుకుంటారు. ప్రకటిస్తే అయిపోదు కదా సారు, పక్కాగా అమలు చేయాలి. మీరు చెప్పని పనులేమో ముంగడ వేసుకొని చెప్పిన పనులు చేయకుండా పొద్దుపోవుడు, అందాల బామల పోటీలకు కోటాను కోట్లు ఖర్చు పెట్టుడు. అసలు మీకు పాలన చేయొస్తుందా అని అడగాలనిపిస్తుంది కానీ అట్లా అడుగుదామంటే మీరు మాకు అందకుండానే ఉండబడితే అంటారు. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాటలతోనే మాయ చేసేంత మార్పు వస్తుందని మాత్రం అనుకోలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏమన్నా మంత్రులు మీటింగ్ పెడితే వాళ్ళ ముంగంటే గల్లాలు పట్టుకొని కొట్టుకున్నా పొట్టుపోటు తిట్టుకున్న కాంగ్రెస్ బుడ్డ లీడర్లు మళ్ళీ ఇద్దరు మంత్రుల ముంగట పొట్టు నూకేసుకుంటారు. నువ్వెంత అని ఒకళ్ళనొక్కరు నూకేసుకుంటే వాళ్ళని ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అవుతున్నదట. కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూర్చోండి ప్లీజ్. మినిస్టర్ గారు కార్యకర్తలు అందరూ కూర్చోండి. కొందరు మంత్రులు క్రమశిక్షణ తప్పి మాట్లాడుతుండ్రు, లైన్ క్రాస్ చేస్తుర్రు. అసొంటోళ్ల మీద చర్యలు తీసుకుంటామని ఓ దిక్కు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సారు మంచిగానే మందలిస్తుంటే కొందరు షే పార్టీ లీడర్లు శవున పెట్టక తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. మరి వీళ్ళంతా ఎందుకు కయ్యం పెడుతుర్రు? 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. గెలిచి 20 నెలలు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే మమ్ముల ప్రజలు నిలబడ్డ తావుల్నే నిలదీస్తుర్రని ఇట్లా కాంగ్రెస్ బుడ్డ లీడర్లు మంత్రుల మీదకి పోతుర్రా అంటే కాదు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల ప్రచారం అవుతున్నది కదా, అందుకే కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే రైమత్ నగర్ కాంగ్రెస్ లీడర్లు ఇట్లా రచ్చ చేస్తుర్రట. ఎందుకంటే ముంగటొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ముందటి నుంచి కాంగ్రెస్ ను జీకు పట్టుకొని ఉన్నట్టు ఉన్న షై పార్టీ బుడ్డ లీడర్లను కాదని కార్ పార్టీ లీడర్లను పార్టీలకు తీసుకుంటే ఇసంతా రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు చేస్తుర్రట. అసలైన కాంగ్రెస్ లీడర్ల మీదనే కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతుర్రట. విమానం తప్పిన పీనుగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు అట చేసుడు ఎంతవరకు కరెక్టి? పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్టు చేస్తున్న మాజీ కారు పార్టీ లీడర్లు తాజా కాంగ్రెస్ లీడర్లు అయినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇట్లా లొల్లి చేసిర్రట. ఇక ఈ మీటింగ్ అయ్యేటట్టు లేదని ఈ లొల్లి చూసి ఆడికెళ్ళి మంత్రులు మెల్లెకి వెళ్ళిపోయిర్రట. ఈ శేషేలాడా అయ్యిందో ప్రజల కోసం చేస్తే మంచుకుండు కానీ అట్లా చేస్తే వీళ్ళు లీడర్లు ఎందుకు అవుతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్న కేటీఆర్ అన్న మా నాయన కాలం చేసిండు, మా అన్న కూడా జీవిడిచిండు. నాకు అన్న దిక్కు లేదు, నాయన దిక్కు లేదు. నువ్వే నాకు అన్నవు నాయనవు అయ్యి పెళ్లి పెద్దవయ్యి దివ్యరార్తి పెట్టుమంటే నువ్వు ఇంత కాయిస్గా విలువాలనా? నేను నీ లగ్గానికి వస్తున్నారా చెల్లె అని ఇగో ఇట్లా పిలిచిన బుజ్జి పెళ్లికి పోయిండట కేటీఆర్ సారు. చూసినరా, మాటిస్తే తప్పేదే లేదు. ఆడబిడ్డ కోసం 7 కంటే ఆడికి అన్నట్టే పెళ్లికి హాజరు పడ్డట్టు అనిపిస్తలేదు.
పిల్ల తల్లి పోయి కేటీఆర్ సారు కాళ్ళ మీద వడబోతుంటే వద్దమ్మా వద్దు నువ్వు నా తల్లి అసోంటి దానివి అన్నట్టు పక్కకు జరిపిండు. అటెనక సిక్కి ఆడివిళ్లకు నా వంతు కట్నం పెడతా అని అగో లిపాపల పెద్ద కట్టనే పట్టుకొచ్చి పెళ్లి పిల్ల చేతిలో పెట్టిండు. అట్లా బుజ్జి ఏడుస్తుంటే ఏడవకరా ఏడవకు బాపు అన్న లేకపోతుంది నేను కూడా నీకు అన్న లెక్కనే మా నాయన కేసీఆర్ సారు నీకు బాపు లెక్కనే అన్నట్టే ఓదార్చిండు. ఇక ఈ వీడియోను చూసి ఆడబిడ్డలంటే ఎంత పాయిరము, ఇంత మంచి మనసున్న ఈ కేటీఆర్ అన్నను తోడబుట్టిన ఆయన సొంత చెల్లె కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము ఎందుకు తోడేలు లెక్క చూస్తుంది. ఏపీల మాజీ ముఖ్యమంత్రి జగనాల సారును రాజన్న రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల మేడం చూసినట్టు అట్లా చూసుడేంది. ఏమో కల్వకుంట్ల వారి కొంపల ఏం నడుస్తుందో లోపడి గుట్టు ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళకే ఎరక అంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు పెట్టిరు? వాళ్ళు టిఫిన్ డబ్బాలు కట్టుకొని పోయి కడుపు నిండా తిని ఫ్రీ బస్సుల్లో తిరిగి ఇంటికొచ్చేదందుక అంటుంది. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే బీజేపీ మహిళా లీడరు మాధవీలత మేడం. అంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏం పని పాట లేకుండా ఉండరా, ఎందుకు అట్లా అన్నదో అరుచుకుందాం పారి. ఒక మహిళా నాయకురాలైన మీరు సాటి మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏం చెప్పాలనుకుంటురో మాధవీలత మేడము ఇక చెప్పుర్రి. ఫ్రీ టికెట్ ఇస్తాను బస్సులలో దిగడానికి, ఏడబోవాలా బస్సు ఫ్రీగా బస్ ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా. ఏడపోవాలంటే బస్ ఎక్కినాక ఏడికో ఓ దగ్గరికి ప్రయాణం కడతారు కదా, ఆడికే పోతుంది. ఇన్ని దినాల కోలే ఎన్నడు లేని ఇప్పుడే మీకు ఇంత బాధ ఎందుకు అనిపించిందో మీరే చెప్పుండ్రి. నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మళ్ళా అన్నదే అంటారు. ఎక్కడికి పోవాలి తమ్ముడు అంటే ఏడికైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆడికే పోతారు. ఉద్యోగాలు లేనోళ్ళు కూడా వ్యవసాయం చేసేటోళ్ళు, కూలీనాలి చేసుకునేటోళ్ళు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా చుట్టాల పక్కాల ఇండ్లకు పోవాలన్నా, మీ ఇండ్లకు పాసి పనులు చేస్తేందుకు రావాలన్నా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుర్రు. వాళ్ళకు టిక్కెట్ల ఖర్చు తప్పినట్టే కదా. ఉచిత బస్సు గురించి పైకం ఉన్న మీకు అంత తెలిసినట్టు లేదు. ఇప్పుడు మీరు కొలువులు ఇవ్వమని చెప్తుండ్రు. కాంగ్రెస్ సర్కారు ఇయ్యకుండా ఎగనామా పెట్టుడు కూడా కరెక్ట్ కాదు, ఇయ్యవలసిందే. మరి ఏపీలో ఉన్న మీ కూటమి సర్కారు ముచ్చటేంది మేడము? మొన్న 15 ఆగస్టు నుంచి ఆడ కూడా ఉచిత బస్సులు కొలాయించారు కదా. కూటమిలో మీ బీజేపీ కూడా ఉన్నది కదా, ఆడెందుకు దింపుతుండని చంద్రాల సార్ను కూడా అంటారా? ఇప్పుడు కొలువులు ఇయ్యమని ఇంత గింజుకుంటారు కదా. మరి మీ మోడీ సారు ఏడాదికి 2 కోట్ల కొలువులు వేస్తా అన్నాడు. ఇన్నేళ్ళ మీ భారతీయ జనతా పార్టీ పాలనగిరిలో కూడా ఎన్ని కొలువులు వేసిండో కూడా తమరి ప్రధాని సార్ను కూడా ఇంతే పంతంతోని పౌరుషంతోని అడగకపోయినరు. మీ ఎంపీలు కూడా గెలిచి ఏం చేసిర్రో ఏం చేస్తుర్రో వాళ్ళను కూడా అరుచుకోకపోయినరు. కయగాయ ఓరేటోళ్ళంతా మీ కమలం పువ్వు పార్టీలనే మోపైనట్టున్నారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తే వరకల్లా ఏడుపాయల దుర్గమ్మ వారి గుడి మొత్తము మునిగిపోయిందట. మునక అంటే మామూలు మునక కాదు, అక్కడున్న ఆలయంలో ఉన్న విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు మొత్తం మునిగి శిఖరం కూడా మునిగే కాడికి వచ్చిందట. అనిగాన నీళ్లు వంగుతుంటే ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా అంటే ఆడికి పోయి చూద్దాం పండ్రి. చలో ఏడుపాయల. అబ్బబ్బబ్బబ్బా ఏం నీళ్ళు అవి, ఏం నీళ్లు! గుడి మొత్తం నిండా మునిగింది. ఎడు చూసినా నీళ్లు. అసలు అది ఏడుపాయలనేనా అంటే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయలనే. బంగ్లాలు మొత్తం మునిగిపోయినాయి. అవిటి మీదికెళ్ళి వరదలు వారుతున్నాయి. ఇక నీళ్లు ఎంత మీదికి వచ్చి పారుతున్నాయో చూస్తుంటేనే అర్థమవుతుంది. గుడిని మొత్తం ముంచినాయి. గోపురాన్ని దాకేటట్టు కూడా వరద పెరుగుతూనే ఉన్నదట. ప్రాజెక్టు గేట్లు మోక చూసి ఎట్టెట్ట లాబడుతుంటే ఏడుపాయల కాడ నీళ్లు అట్టట్లా పెరుగుతున్నాయట. ఎన్ని నీళ్ళు చూడుండ్రి. ఇన్ని నీళ్లు ఇప్పుడు ఉత్తగా పారుకుంటా పోయి సముద్రంలా కలవబట్టే. ఈ నీళ్ల కోసమే ప్రాజెక్టులు బందోబస్తు కట్టి వానలు పడ్డప్పుడు అవిట్లకు నీళ్లు ఇడిచి ఊర్ల పొంటున్న చెరువులు, కుంటలకు కూడా ఇడిచిపెడితే ఎండాకాలంలో కూడా వానకాలంలో ఉన్నట్టే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ఒర్రెలు, వంపులు నీళ్లతోనే కలకలలా ఆడేటి. రైతుల పంట పొలాలు కూడా పచ్చగా ఉండేటి. నీళ్ల కోసం అన్నదాతలు రోడ్లు ఎక్కకపోదురు. కానీ అంత మంచిగా చేయాలనే ఆలోచన పాలకులకు ఉండాలే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచిగా ఓ మహిళతోని హాస్పిటల్ బెడ్ మీదనే రాసలీలలో మునిగి తేలిండట. దవాఖానలో పోతే ట్రీట్మెంట్ చేయించుకుంటారు కానీ రాసలీలలో మునిగిదేలుడు ఏందే బాలన్న. పోలీసులు కూడా ఉండగా ఆయన అట్టెట్లా ఆడామెతోని సన్నిహితంగా ఉన్నాడంటారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చూడండిగో. చూసినరా? మీరు చూస్తున్న అర్ర హాస్పిటల్లో ఉన్న అర్రనే. వాళ్ళు కూర్చున్న ఆ బెడ్ కూడా దవాఖానల పేషెంట్ల కోసం చేసిన బెడ్డే. దాని మీద జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ మహిళను అనుభవిస్తున్నాడట.
మంచిగా అట్లా మహిళను అనుకొని ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. అసలైతే ఆ ఖైదీ పేరు శ్రీకాంత్. నెల్లూరులో ఉన్న ఓ బారు ఓనర్ను చంపేసి జైలుకు పోతే కోర్టు ఆయనకు జీవిత ఖైదు వేస్తే కొన్ని ఏళ్ల బట్టి శిక్ష అనుభవిస్తున్నాడట. అయితే పానం బాగలేదంటే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్కపోయినరట. పోతే పానం ఎట్లున్నదో డాక్టర్కు చూపించుకోవాలన్నా ఆడామె అందాలు చూసే పని పెట్టుకున్నాడట. ఇది చాలా దినాల కింద తీసిన వీడియోనట. ఇప్పుడు సోషల్ మీడియాలకు ఎక్కి ఇంటర్నెట్కే కైపెక్కేటట్టు ఇరగమరగా తిరుగుతుంది. ఇక ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కోకుంటారా? అసలు ఆసుపత్రిలో అట్లా రాసలీలలు జరుపుడేంది? ఆ మహిళతోని అట్లా ఖైదీ ఉండేందుకు పోలీసులే సాయం చేసిర్రు. రాసలీలలు జరుగుతున్నంత సేపు రక్షక భటులే వాళ్ళ ఏకాంతానికి రక్షణ కల్పించిర్రు అని అట్లా కూడా అనుకుంటుర్రు. ఖైదీ అట్లా దావకాన్ల కామక్రీడల్లో మునిగి మహిళతోని పెయ్యి వంచుకుంటుంటే సహకరించుడు ఏంది? కొందరు కాకీలు ఖైదీలకు ఇటువంటి వాటికి సహకరించినట్టు సినిమాలో చూసుడే గాని నిజంగా కూడా నియతగా ఉండే పోలీసులు ఇటువంటి పనులకు సహకరిస్తారా అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంటే ఇప్పటికైతే పోలీసులు ఎటువంటి ముచ్చట చెప్పలేదు. మరి పోలీసు మంత్రి అనితా మేడం ఈ ముచ్చట మీద ఏమంటదో, పోలీసు పెబ్బలు కూడా ఏం చర్యలు తీసుకుంటారో ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. అయినా ఆడామెతోని అట్లా ఖైదీ ఉండంగా ఇంకో మనిషి ఎవరుండే, ఆయననో ఆమెనో గాని వీడియో ఎట్లా తీసే అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. మెస్సు ఛార్జీలు పెంచి మెనుల మార్పు తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే కొందరు అధికారులు ప్రభుత్వ హాస్టళ్లు నడిపేటోళ్ళు కావాలనే పొక్కిలి చేస్తుర్రేమో అనిపిస్తున్నది. మళ్ళా ఏమైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అంటే ఇగో చూడండి. కాంగ్రెస్ లీడర్లకు కొందరికి ముఖ్యమంత్రి సార్ అంటే బుగులు లేదేమో అనుకుంటే కొందరు హాస్టళ్లు నడిపేటోళ్లకు కూడా పురాగా భయం లేకుండా పోతున్నట్టే ఉన్నది. మీదికి చూడ భయపడుతున్నట్టే నటిస్తున్నారట గాని మళ్ళా భయంగాల కోడి బాధాల గుడ్డు పెట్టింది అన్నట్టే చేస్తున్నారట. ఇగో చూడరాదుండ్రి, ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్న అడవి బిడ్డల బడిలా కూడుసక వెటకపోయే వరకల 10 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పడ్డారట. 10-15 దినాల కింద కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లనే కొందరు పిల్లలు దావకాన్ల పడ్డారు. మళ్ళా ఇప్పుడు వీళ్ళు చూసినరా, ఇంతమంది పిల్లలు హాస్టల్లో పెట్టిన పాడు మళ్ళీ కూడు తింటే పడక బొడబొడగా అక్కుకున్నారట. 4 పెట్టారు, 4 తిన్నాను. నైట్ ఏమో అయ్యారక్క నాకు వాంతింగ్స్ అయ్యేది. నైట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మళ్ళా ఫుడ్ పాయిజన్లు అవుతుంటే మరి జిల్లాల పెద్ద ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డిగిర్రాల పనులు తోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేది అందుకు పోయిర్రా. ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఏమనే హాస్టళ్లకు పోయి అధికారులు బువ్వ రుచి చూసి రావాలి అని చెప్పినాక కూడా అధికారులు ఇంటలేరంటే ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంత్ సార్ అంటే వాళ్లకు లెక్కలేదా? అంటే ఒకవేళ సీఎం సారు అంటే భయమే ఉంటే ఇంత లాపర్వగా ఎందుకు ఉంటారా అంటున్నారు. అయ్యా రేవంత్ సారు, మీరు ఒక్కరిద్దరి మీద చర్యలు తీసుకొని వాళ్ళను కొలువులకెళ్ళి పురాగా తీసేస్తేనే ప్రతిమోళ్ళు హాస్టళ్లలో పిల్లలకు తిండి మంచిగా పెట్టేటట్టు ఉన్నారు. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగార్జున సాగర్ను చూస్తేందుకు పోయిన ప్రయాణికుల పానాలతోని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పర్యాటక శాఖ పైలా పచ్చీస ఆడుతున్నదట. అగో టూరిస్టుల పానాలతోని టూరిస్టు డిపార్ట్మెంట్ చెలగాట మావుడేందే బాలన్న అంటే అయితే మీకు ఆడియోతోని పాటు ఇక వీడియో కూడా చూపెట్టుకుంటా ముచ్చట మొత్తం మంచిగా వివరిస్తా పండి. Responsible government of Telangana tourism. There is no life jackets and they are playing the lives of humans. ఇన్నరా, చిన్నపిల్లనో పిల్లగాడో కానీ వీడియో తీసుకుంటా నాగార్జున సాగర్ల టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత లాపర్వగా ఉంటుర్రో చెప్పే కాడికి వచ్చింది. సంటి పోరగాళ్లతో చెప్పించుకునేంత స్థాయికి మలి సర్కారు ఏలుబడిలా పర్యాటక శాఖ అధికారులు పనిచేస్తురా అనిపిస్తలేదు. అయ్యా పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, తమరు చూసుకుంటున్న ఆబ్గారీ శాఖలనే లాపర్వ చేసే అధికారులు కొందరు ఉన్నారేమో అనుకుంటే ఇప్పుడు తమరు ఇంకో శాఖ అయిన టూరిస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రజల పానాలతో ఆడుకునే అధికారులు మోపయినరట. అసలైతే మొన్నటి సంది నాగార్జున సాగర్లకు నీళ్లు ఎక్కువ వస్తుండే వరకల్లా పర్యాటకులు కూడా చూస్తేందుకు బాగానే మంది వస్తుండ్రట. అందుకే దొరికినప్పుడే బరుకుదామని పడవల్లో ఎక్కించవలసిన మంది కంటే ఎక్కువ మందిని ఎక్కించి నీళ్లకు తోలుతుండ్రా. బరువు ఎక్కువయ్యి పడవ మునిగితే పరిస్థితి ఏంది అంటే ప్రశ్నించిన వాళ్ళను నాగార్జున సాగర్ కొండ మీదనే ఇడిచిపెట్టిపోయినరట. ఇంతకంటే దుర్మార్గము దారుణము ఇంకోటి ఉంటుందా? రోడ్డు మీద నడిచే ఆర్టీసీ బస్సులనే ఓవర్లోడ్ అయితే డ్రైవర్లు రోడ్డు పక్క కాపి నడుపుడు నాతోని కాదు అంటారు. మరి నీళ్లలో నడిచే పడవల్లో కూడా ఓవర్లోడ్ అయితే మునిగిపోతుందని ఎందుకు చెప్తలేరో ఏమో. టూరిస్ట్ మంత్రి జూపల్లి సారు మీరే అరుచుకోవాలి, లేకుంటే ఆగానికే వస్తుంది సుమా. ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు మాట చదువుల శాఖ ఆఫీసర్లు కొందరు ఇరనట్టు టూరిస్టు డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్లు కూడా పర్యాటక శాఖ మంత్రి అయినా తమరి మాట ఇంటలేరా? ఎట్లా ఏం కథ మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చేతులు పచ్చవాతం వచ్చి పడిపోను. అగో ఏమైందే బాలన్న, ఎవల చేతిలో ఇరిగిపోవాలంటున్నావు అంటే నేను చేతులే ఇరిగిపోవాలన్నా నా మీరు మాత్రమే ముచ్చట విన్నాక వాళ్ళు 7 ఆడదాకా పోయి 4 జప్పరిచ్చి వస్తామంటారు. ఇంతకేం చేసిర్రంటే ఇగో ఈ వీడియో చూడండి ఎరకైతుంది.
అన్నం పెట్టినోనికి సున్నం పెట్టినట్టు వీళ్ళు టోల్ గేట్లు పెట్టుకొని పైకం వసూలు చేస్తేందుకు స్వేచ్ఛగా బతికేదందుకు బార్డర్ల కాపు కాసే భారత సైనికుని ఇట్లా కొడుతుర్రట. ఉత్తావు కూడా కాదు, గుత్పకట్టెలు అందుకొని రాళ్ళు అందుకొని కొట్టిర్రట. ఇప్పుడు చెప్పుర్రి వీళ్ళ శైలు వడిపోవద్దా ఇరిగిపోవద్దా చెప్పుర్రి. మరి ఆర్మీ జవాను వాళ్ళను ఏమన్నాడంటే ఎందుకు ఇట్లా ట్రాఫిక్ ను ఎక్కువసేపు జామ్ చేస్తారు, జర దెబ్బ కానిరే అంటే మాకే చెప్పాడంతా మొగోని అయినవా అని మందబాలను చూసుకొని కుక్కలు మొరిగినట్టు ఇట్లా మంది అందరూ గుమిగూడి ఆర్మీ జవాన్ను ఒక్కని చేసి అన్యాయంగా కొట్టిరట. ఈ వీడియో ఇంటర్నెట్ ఎక్కే వరకల్లా టోల్ గేట్ సిబ్బంది భాగవతం పరిబద్ధాలు అయ్యింది. దేశం కోసం ఏ స్వార్థం లేకుండా భార్యా బిడ్డలను అవ్వయ్యలను ఇడిచిపెట్టి వాళ్ళు పోయి సరిహద్దుల్లా శత్రు దేశాలతోని సమరం చేస్తుంటే తిన్నదరగక కొందరు భారతదేశంలో వండుకుంటా ఇట్లా బడతలతోని బాడలరా సైనికుని గొట్టుడు ఎంతవరకు కరెక్టి అని సోషల్ మీడియాలో దేశభక్తులు అరుచుకునే వరకల్లా ఆయనతో ఎవరెవరైతే ఆర్మీ జవాన్ మీద చేసిండ్రో అంతమందిని అరెస్ట్ చేసిరట. వాళ్ళకు బుద్ధి రావాలంటే జీవిత ఖైదాసంటి శిక్షలో లేకుంటే దెబ్బకు దెబ్బ జవాన్లతోనే వాళ్ళను కొట్టిస్తే అయిపోతుంది, వంతుకొంతుకు ముట్టిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు వేడనో చెప్పలేదు కదా. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు సీఎంగిరి ఎలుగబెడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిరట్ టోల్ గేట్ కాడ తెలంగాణ రాష్ట్రంలో మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే ఎక్కువ ఉన్నదా ఎట్లా? అగో అట్లన పడితే బాలన్న కుక్కల జనాభా పెరుగుద్దని వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించుమని మాజీ ముఖ్యమంత్రి సారు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు చెప్పిండు. అయినా అవి తక్కువ కాలేదా అంటే ఇక కాలేదట. ఇక చూడండి ఎక్కువనే ఉన్నాయట. అగో చూసినరా ఎన్నెన్ని కుక్కలు ఉన్నాయో, ఏ గల్లీలో చూసినా ఇట్లా డజన్లు కుక్కలే ఉన్నాయి. ఒక్కొక్క ఆడి కుక్క 10-12 పిల్లల పెట్టబట్టే అట్లయినాక ఇట్లా విరగకుండా ఉంటాయా? విరిగినాయి కానీ ఆ కుక్కలు కూడా ఎవలను ఏమనకపోతే అయిపోవు. కానీ సడకు మీద నడుచుకుంటా పోతున్నోళ్ళను బండ్ల మీద పోతున్నోళ్ళను గెదుముకుంటా కరుస్తున్నాయట. ఒక్కొక్కల పిక్కలు వీకి పెడుతున్నాయట. అయ్యా ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు మీరు ఏలుబడి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోనే మీ లీడర్లతోనే రామగోస ఉన్నది అంటే కుక్కలతోని కూడా సావు మరణమే ఉన్నదట. వికారాబాద్ జిల్లా పరిగిలున్న ఖాన్ కాలనీల మార్కెట్ యార్డ్ ఏరియా మొత్తము కుక్కల అవ్వ జాగిరైనట్టు ఆడనే అడ్డేసినాయట. వచ్చిపోయేటోళ్ళను అందుకుంటున్నాయట. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుందేమో. గత ప్రభుత్వంలోనే కుక్కల రపరప ఆపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న శునకాల బాధ లేకుండా చూస్తుందేమో అంటే మీ సర్కారు కూడా కుక్కల మీద చర్యలు తీసుకున్నది లేదు. మరి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతోనే ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన పైకం ఏమైందో, ఏపాటి కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించిరో గతంలో ఏలుబడిలున్న కారు పార్టీ వాళ్ళే చెప్పాలి. ఓ జిల్లా కలెక్టర్ గారు మీరు ఎట్లాగో కుక్కల బాధ ఆపేదట లేరు గాని ఒక పని చేయరాదుండ్రి. ఉన్న కుక్కలన్నిటికీ ఊర్లు మొత్తం అప్పచెప్పి అవిటికే భూములు రిజిస్ట్రేషన్ చేయించి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయించి మనుషులుండే ఇండ్లు కూడా రాసిచ్చి మనుషులను తీసుకుపోయి ఏ అడవిలనన్నా ఇడిచిపెట్టుండ్రి. అట్లా చేస్తేనన్నా కుక్కలన్నా నిమ్మలంగా ఉంటాయేమో. లేకపోతే ఏందని కుక్కలను చూసి మనసిరిగినోళ్ళు అంటుర్రు. మరి జిల్లాధికారులు కుక్కల బాధ ఆపేదందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తలేరా? అవిటిని తీసుకుపోయి ఏనన్నా ఇడిచిపెడతారా అంటే ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. యూట్యూబ్ను కొందరు బట్టెవాయిగాలు చెడుకు ఎంత వాడుకుంటుర్రో కొందరు మంచోళ్ళు కూడా మంచికి కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుర్రు అనేందుకు ఓ ముచ్చట వచ్చింది. యూట్యూబ్ కూడా మంచిగా వాడుతుండ్రా, ఇంతకు అంత మంచి పని ఏం చేసిండ్రే బాలన్న అంటే వీడియో చూపెట్టకుండా ముచ్చట మొత్తం మునుబట్టి మంచిగా చెప్పుకుంటూ వస్తా పారి. అవి చూసిండ్రా ఆ కార్ల బుజ్జట్లు ఉండగానే ఆయనతో డోర్లు లాక్ అయిపోయినాయట. లాక్ అయితే తాళం చేయితోనే డోర్లు ఓపెన్ చేయొచ్చు కదా అంటే తాళం చేయి అనలే మరిచిపోయి ఆ బుజ్జోళ్ళ బాపు అమ్మ మిఠాయి షాపులకు స్వీట్లు కొనేదందుకు పోయిర్రట. ఇక ఎట్లా ఓపెన్ చేయొస్తుంది? అందుకే అదే రూట్లో పోతున్న ఓ పిల్లగాడు ఆడికి వచ్చి యూట్యూబ్ లో చూసి ఈ కార్లలే మరిచిపోయినాక కారు డోర్లు లాక్ అయితే ఎట్లా ఓపెన్ చేయాలని కొడితే వీడియో వచ్చిందట. దాంట్లో ఉన్నట్టు ఫాలో అయితే ఆయనతో ఇట్లా డోర్ తెరుచుకున్నదట. ఇక అడ్డమైన వీడియోలు తీసుకుంటా మంది మీదకి ఇడిచిపెట్టకుండా ఇగో ఇసొంటి అక్కెరకొచ్చే వీడియోలు తీసి ఇంటర్నెట్లో ఇడిచిపెడితే యూట్యూబర్లు మంచి చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా దిక్మల్ల వీడియోలు తీసే వాళ్ళతోని ఎవ్వలకు ఫైదా ఉండదు అంటుర్రు. ఇక ఇంత మంచి పని చేసిన పిల్లగాన్ని ఆడున్నోళ్ళంతా మెచ్చుకుండ్రు. చూసిండ్రు కదా ప్రజలారా, అపాయం వచ్చినప్పుడు అయ్యో అయ్యో అని ఆగమాగం కాకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఇసొంటి ఎన్నో గండాల నుంచి బయటపడవచ్చు. మీకు కూడా ఎప్పుడైనా ఆపద వస్తే ఈ పిల్లగాని లెక్కనే ఉపాయం చేయండి. ఇంకో ముచ్చట ఏంటంటే సెంట్రల్ లాక్ సిస్టమ్ కార్లున్న ఓనర్లు కూడా ఇట్లా పిల్లలను కార్లనే ఒంటరిగా ఉంచి ఎల్లకుండ్రి. ఒకవేళ అండ్లనే ఉండాలంటే అద్దాలు దించి ఎల్లుండ్రి. అట్లా చేసుడు కంటే ఆ పిల్లలను మీ ఇంటనే దొరకపోతే మంచుకుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
వాగేటో వంగుతుంది దాంట్లోకెళ్ళి ఓకు ఆయనతని కారు నువ్వు నీళ్ళలా కొట్టుకపోతావు అంటే గీ నీళ్ళు నన్ను నా కార్ని ఏం చేస్తాయని ఓ మోతేవారి డ్రైవరు వరద నీళ్ళల్లో కారు దంచకపోతే ఎంత పరిశాన్ పడ్డాడో చెప్పుడు కంటే చూపెడితేనే అస్సలు ఉంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే కొందరు డ్రైవర్ల గ్రూపులలో కూడా ఈ వీడియోని వెయ్యిర్రి, వాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి. మొన్నటి సంది వానలు దంచి కొడుతున్నాయి, మీది బాధ నుంచి కూడా వరదలు వస్తున్నాయి. వరదలు తక్కువయ్యేదాకా ఎక్కువ ప్రయాణాలు కట్టకుండ్రి, వాగులు వంగిన దగ్గర బ్రిడ్జిల మీదకి వెళ్ళి వాహనాలు నడపకుండ్రని అధికారులు రామశిల్కలకు చెప్పినా కొందరు డ్రైవర్లు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకానికి అమ్మమ్మ అతి నమ్మకాన్ని నమ్ముకొని నీళ్ళ బండ్లు నడిపితే బాయిల పడ్డట్టే. ఇగో ఈ వాగొడ్డుకు సొప్పబేండోలే తేలిన ఈ కారు నడిపిన డ్రైవర్ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ తోని నడిపించి ఆయన కారుతో సహా నీళ్ళలా కొట్టుకపోయిండట. అందుకే చెప్పంగా ఈయనను నిషేడంగా చూడాలంటారు. నీళ్లు కమ్మైనాక పోతే ఏమాయ, లేకపోతే వచ్చిన రూట్లోనే కారును మళ్ళా ఉల్టా వాపస్ మలుపుకపోయినా అయిపోవు. ఇప్పుడు ఏమాయ, నడి నీళ్లల్లా నవజీవాలు వెళ్ళిపోయే కాడికి వచ్చుడే గాక కారు నీళ్లల్లా మునిగి ఇంజన్తో సహా అన్ని ఖరాబ్ అయ్యే కాడికి వచ్చే. మరి డ్రైవర్కి ఏమన్నా అయ్యిందా అంటే పొదుగాల లేచిన గడియ మంచుకున్నట్టున్నది. సాగు తప్పి కన్నులుంట పోయినంత పని అయింది, బతికి బట్ట కట్టిండు. ఇంతకు ఏడనంటే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలము వాసర్కాడున్న వాగుకాడ. ఈ వీడియోను ఓవర్ కాన్ఫిడెంట్ తోని వాహనాలు నడిపే డ్రైవర్లకు చేరే వరకు వంపుర్రి. ఏమో చూసినాకనన్నా కొందరు డ్రైవర్లలో మార్పు వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వెళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించురు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి అన్ని.